హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 2 కేజీలు బిర్యానీకి, కేజీ కర్రీకి ఇంట్లోకి ఎలా కట్ చేస్తానో చూడండి. అంటే సహజంగా మనం ఇంట్లో వండుకునేటప్పుడు ఏ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము చికెను అంటే ఎవరైనా ఇంట్లో చికెన్ వండుకోవాలనుకున్నప్పుడు అది మార్కెట్లోకి వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి ఎలా తీసుకొస్తాము అనేది ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీగా తీసుకొస్తాము అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే 2 కేజీ చికెన్ కొట్టేసేయండి బిర్యానీకి అని చెప్పేది వస్తారు, కానీ నీట్గా వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి పని అనేది మనం పెట్టకూడదు. ఎందుకంటే పువ్వు ఇలాంటివి అన్నీ నీట్గా తీసేసి ఇంటికి తీసుకెళ్తే అప్పుడు ఇది కర్రీకి కొడుతున్నా. 1 కేజీ కర్రీకి ఇది మీడియం సైజ్ అంటాము. మీడియం సైజ్ వచ్చే గ్రామ్స్ ఎన్ని ఉంటాయంటే 20-25 గ్రామ్స్. చిన్నవి లాస్ట్ మీకు ఒకవేళ కావాలనుకుంటే చిన్న సైజు కావాలనుకుంటే 20 గ్రాములు 25 గ్రాములు కట్ చేయమనండి. కర్రీకి అయితే 25 నుంచి 35 మధ్యలో అంటే 40 గ్రాముల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇవి కర్రీకి. ఇదో ఇలా పువ్వును నీట్గా తీయించుకోవాలి. జిగుడు అనే ఉండకూడదు. ఇంట్లో లేడీస్కి ఏంటంటే అది చికెన్ని సరిగ్గా కట్ చేయకపోతే షాపు వాళ్ళు ఆ జిడ్డు అనేది మనం తీసుకెళ్ళే ప్యాకెట్లో కనిపిస్తుంది. వాళ్ళు కడిగేటప్పుడు కొద్దిగా అసహనానికి గురవుతాం. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఏ పని కోసం వెళ్ళినా క్వాలిటీ మెయిన్. కావాలంటే 15 రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే వాళ్ళు కానీ నాకు మంచి వస్తువులు ఇవ్వండి అని అడగండి అంతే. బిర్యానీకి ఏంటంటే ఈ పుల్లో వచ్చే కర్రీకి ఎలా అయినా సరిపోతాయి, ఏ ముక్కలైనా సెట్ అవుతాయి కర్రీకి. బిర్యానీకి ఏంటంటే కొన్ని ముక్కలు వింగ్స్, లెగ్స్ ఇలాంటివి బాగుంటాయి. అక్కడక్కడ చెస్ట్ కూడా ఉండాలి, మళ్ళీ అన్ని పొక్కలు అంటే ఎట్లని. నేనైతే వారంలో 4 సార్లు తింటున్నాను అసలు చికెన్ లేకపోతే ఉంటుంది. అయిపోయింది 1 మినిట్. మేడం ఒక పావు అటు ఇటు అయినా పర్లేదండి. 900 అట్లా. నమస్తే కాసిం భాయ్. బయటి ఎప్పుడైనా ఖాళీ వచ్చినావయ్యా నువ్వు? ఏదో పని ఉంటేనే కంకరం కట్టుకుని వస్తావు కదా నువ్వు. కిరాయికి ఓకే. 15 दिनों साफ बोल के आपके ऊपर याद नहीं आया मेरे को, अब याद आया आपके पास आया. ठीक है. मेरे को डब्बे बता दो. ఎవరు మీ సారా?
हाँ ఏం చేస్తున్నావు? గవర్నమెంట్ జాబా? एजी कॉलोनी में होना बोले మేడం ఇద్దరు ఆయన एजी कॉलोनी ఏమి రాజకీయ నాయకుడు అయింది అయినా మరి మొన్న అంటే మాకే మీ ఏజీ కాలంలో మాకేం తెలుస్తుంది? మా మధురానగర్ సరిగ్గా తెలియదు. इधर के लोगों को अच्छा మేడం మరీ పెద్దగా ఏం కాదు కదా? ఓకేనా? ఈ సైజ్ సరిపోతుంది. काशिम भाई इधर देखो। अच्छा हाँ 12 बजे 12 గంటలకు వస్తుందన్న మేడం. లెగ్ నుంచి వస్తుంది. మామా నువ్వు పిలిచే విధానం ఎవరో డాన్ వచ్చి కూర్చున్నట్టు పిలిచినావు. నీవు పిలిచే విధానం నీ ఆనందం ముఖంలో ఏదో హైదరాబాద్ డాన్ వచ్చి కూర్చున్నట్టు పిలిచినావు నువ్వు.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా బిర్యానీకి ఎలా కట్ చేశాను, కర్రీకి ఎలా కట్ చేశాను. బిర్యానీకి అయితే నేను ఇందాక కస్టమర్ ఉన్నానని చెప్పడం మర్చిపోయాను, లేడీస్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది. బిర్యానీకి అయితే 50 గ్రాములు ఇంట్లోకి కరెక్ట్. అదే వేరే ఫంక్షన్స్ అలా అయితే వాళ్ళు 100 గ్రాములు కట్ చేసుకుంటారు, 90 గ్రాములు కట్ చేసుకుంటారు. మన ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం పిల్లలు అంత మంచిగా అంటే పెద్ద పీసులు అయితే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. అదే లెగ్ అనుకో పట్టుకొని ఎలా తింటారు. అది 100 గ్రాములు ఉంటుంది. లెగ్ కావాలనుకుంటే ఉంచుకోండి, అది లేకపోతే దాన్ని కూడా 2 ముక్కలు చేస్తారు. 50 గ్రాములు అన్నీ ఒక 50 గ్రాములు రావాలంటే అలా అనమాట. ఎందుకంటే పిల్లలు సంతృప్తిగా తింటారు, వేస్ట్ కాకుండా, మా ఇంట్లో వేస్ట్ అవ్వకుండా ప్రతి ముక్కను కూడా చీకి ఉన్న కండాన్ని గీక్కొని తింటారు అనమాట. అదే పెద్ద కొట్టడం అనేది అంటే పైన తిని ఊసేస్తారు అట్లా. ఓకేనా, చూశారుగా. కర్రీ బిర్యానీకి అయితే 50 గ్రాములు, కర్రీకి అయితే 30-40 గ్రాముల మధ్యలో కట్ చేయించుకోండి. ఓకేనా, ఓకే బాయ్.